నేను చాలా రోజుల నుండి ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నా. ఇజ్రాయెల్ వెళ్ళి హమాస్ మీద దాడి చేయాల, లేదా పాలస్తీనా మీద దాడి చేయాల. పాలస్తీనాలో హమాస్ వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ మీదన భూమి మీద నుంచి, గాలిలో నుంచి, అలాగే సముద్రంలో నుంచి వచ్చి దాడి చేసి 1400 మంది ప్రాణాలు తీసి, అనేక మంది ఆడపిల్లలని మానాలు దోచి, చిన్నపిల్లల తలలు నరికినటువంటి నీచాతి నీచులు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బంధించి పట్టుకుపోయి ఇప్పటికీ తమ చెరలో పెట్టుకుంటే అది క్రూరత్వం అని చెప్పకుండా దాని మీదన దాడి చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ని దుర్మార్గం అని చెప్పేటటువంటి దుర్మార్గం అసలు ప్రపంచంలో ఇంత దారుణం జరుగుతుందా అన్నటువంటి పాయింట్ నేను ప్రస్తావిస్తూ వస్తున్నా. జోర్డాన్ ఈ హమాస్ తీవ్రవాదులకి మద్దతు పలికేటటువంటి దేశానికి సంబంధించిన రాజు ఇప్పుడు ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇజ్రాయెల్ని తప్పుబడుతూనే ఈ హమాస్ చేసిన, ఇజ్రాయెల్ మీద చేసిన దాడిని, ఆ దుష్కృత్యాన్ని ప్రపంచంలోని ఏ ముస్లిము కూడా సమర్థించడు. ముస్లిములు అట్లాంటి దాడుల్ని అంగీకరించరు, అలాంటి అరాచకాలని అంగీకరించరు అన్నది. ఇదేమో అరబ్ దేశాలన్నీ చెప్పండి, అట్లాగే దానికి పనిష్మెంట్ ఇవ్వండి, ఆ తర్వాతన యుద్ధం ఆపమనండి, ముందు బందీలను విడిచిపెట్టమనండి, అప్పుడు కదా నిజాయితీ ఉండేది.